ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు చెల్లించుకొనుచున్నానండి. భూమి మీద చాలామంది భయపడిపోతుంటారండి. ఎలా బ్రతకాలి? ఎలా జీవించాలి? ఏం జరుగుతది? ఏం జరగబోతుందని ఆందోళన పెట్టుకుంటారు. 55 కీర్తన 22వ వచనంలో ఉంటదండి. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయుడు. ఎవరైతే దేవుడికి ఇష్టంగా బతుకుతారో, దేవుడి వాక్యానుసారం బతుకుతారో, ఖచ్చితంగా వారికి భయమనేది ఉండదు. ఎందుకంటే వారి భారము యెహోవా మీద మోపుతారు గనక ధైర్యంగా జీవిస్తారు. ఆందోళన పడిపోయి ఎలా బ్రతకాలి? ఎలా జీవించాలి? అనే భయముతో ప్రశాంతంగా నిద్రపోకుండా భయపడుతున్న వాళ్ళున్నారు. కనుక దేవుడి మీద మీ భారం వేస్తే ఖచ్చితంగా దేవుడు మనల్ని విడిచిపెట్టడండి. నీతిమంతులను ఆయన కదలనప్పుడు మనం నీతిగా జీవిస్తే ఆయన మనలో స్థిరముగా ఉంచుతాడని మాట నమ్మాలి.